వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక్కడ నిరుద్యోగులు, ప్రజలు రేవంత్ రెడ్డి పాలనపై వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ప్రవీణ్. గత కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన మీ అభిప్రాయం? కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని పథకాలు రైతులకి, పేదవాళ్ళకి అందరికీ అందింది. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ పథకాలు అంతలేదు, కళ్యాణ లక్ష్మి వస్తలేదు, ఈ అసలు ప్రభుత్వమే రైతు బంధు కూడా వస్తలేదు, ఏది వస్తలేదు. వచ్చిందంటే కాదు, ఏది రాకుండా పోతుంది. కేసీఆర్ ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, మన కేసీఆర్ కిట్టు, మన రైతు బీమా ఇవన్నీ వచ్చినాయి కేసీఆర్ ముందు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్క పథకం కూడా వస్తలేదు, ఎవరికి వస్తలేదు పథకాలు, అసలు పథకాలే ఇస్తలేడు ఈయన. కేసీఆర్ ప్రభుత్వంలో 24 గంటలు ఒక్క నిమిషం పోకుండా కూడా కరెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే 24 గంటలు కాదు, 20 గంటలు కూడా వస్తలేదు. అది ఎప్పుడు వచ్చినా తెలుస్తలేదు, ఎప్పుడు పోయినా తెలుస్తలేదు. కరెంటు కోసమే ఎదురు చూపులు చూస్తున్నారు. పొలాలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం కన్నా కేసీఆర్ ప్రభుత్వమే బాగుంది. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే రైతులకు ఏదైనా న్యాయం జరుగుతుంది. చంద్రు, గత కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనపైన మీ అభిప్రాయం? కేసీఆర్ ప్రభుత్వం బాగుండేది. అప్పుడు రైతులకు రైతు బీమా కానీ పంటలు నష్టమైనా వచ్చేది. ఇప్పుడు పంటలు పోయినా దిక్కులేడు, దిశ లేడు, రైతులకు ఏం లేదు. ఆయన కాలు పెట్టిండు, చిలకలు కూడా పాటు కూడా కట్టలేవు, పంటలు కూడా పండుతలేవు. అంతా దరిద్రం పాలన అయిపోయింది. పథకాలు అందట్లేదా? పథకాలు ఏ పథకం అందుతలేదు. ఫ్రీ కరెంట్ వస్తుంది కదా? ఫ్రీ కరెంటు అప్పుడప్పుడు కట్ అయితేనే ఉన్నది, కట్ అవుతుంది బాగానే. పొలాలు నిద్ర కాసుడు అవుతుంది నైట్ తెల్లందనక పోయి. ఇది పొలాలలో కరెంట్ రావట్లేదా? పొలాల్లోకి రావట్లేదు, బాగా కరెంటు కూడా కోత అయిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటలు కంటి రెప్ప లేకుండా బాగా వచ్చేది కరెంటు. ఇప్పుడు పోయి చిలకలలో పోయి కావాలి బండుడు అవుతుంది మాకు. పొలాలలో తెల్లందనక పొద్దాకా నిద్ర కాసుడు అవుతుంది. పురుగు పూసి ఏది అనకుండా తెల్లందనక నైట్ కూడా వండుతున్నాం. కరెంటు కూడా చక్కగా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు, అర్థం కావట్లేదు. ఎట్లా మరి రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అంటారు? రేవంత్ రెడ్డి పాలన అంతా చెత్త పాలన అయిపోయింది, ఏం లేదు. వాళ్ళు ఏమైనా ఫ్రీ బస్సు వేసుడు, రైతులకు మోసం చేసుడు, అంతే నమ్మించి గొంతు కోసినట్టు అయిపోయింది. నమస్తే అండి, మీ పేరు? గుగులో సుమన్ నా పేరు. గత కేసీఆర్ ప్రభుత్వానికి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన మీ అభిప్రాయం? గత కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఏమేమి చేసిండంటే, 200 ఉన్న పెన్షను 1000 రూపాయల నుండి 2000 చేసిండు, 2000 ఉన్న వాళ్ళను 4000 చేసిండు. మళ్ళీ అప్పుడు కళ్యాణ లక్ష్మి 1,116 చేసిండు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 1,00,000తో పాటు తులం బంగారం అని ఒప్పుకున్న మాట కూడా ఏం లేదు. దాంతోపాటు ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు, ఆ మాట కూడా ఏం లేదు. ఫ్రీ బస్ అనేది అది ఆయన చేతిలో ఉన్నది కాబట్టి ఫ్రీ బస్ అది కామన్గా ఇచ్చేసిండు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కడున్న గ్రామాలు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, దాంతోపాటు గ్రామాలు ఎంత నీట్నెస్ అంటే అంత నీట్నెస్ ఉండేది. ప్రతి గ్రామంలో సిబ్బంది వాళ్ళకు కూడా ప్రతి నెల జీతాలు ఇచ్చేది. ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 6-7 నెలలు 10 నెలల వరకు కూడా జీతాలు వాళ్ళకు పడకపోవటం వల్ల దాంతోపాటు గ్రామాలు కూడా శుద్ధిగా లేవు. ప్రతి గ్రామంలో కేసీఆర్ ప్రభుత్వంలో డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక, దాంతోపాటు విలేజ్ పార్కు, మళ్ళీ నర్సరీలు, మిషన్ భగీరథ పెద్ద ప్రాజెక్ట్ అది. గత కేసీఆర్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ అనేది సస్యశ్యామలంగా 100% సక్సెస్ఫుల్ అయిపోయింది. ఈరోజు ఒక్కొక్కరు 3 సార్లు స్నానాలు చేయడం జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలు ఏడ పొందట లేక, అసలు దేనికి అసలు ఆయన చెప్పిన హామీలు, ఆయన చెప్పిన మాటలు ఏది నిలబడడం లేదు. గత కేసీఆర్ ప్రభుత్వమే బెటర్ ప్రభుత్వం.